హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఇవాళ మీకోసం ఫ్రీ ఫైర్ అప్డేట్స్ అయితే తెచ్చేసాను. మనం అయితే వెళ్ళి ఫ్రీ ఫైర్ అప్డేట్స్ అయితే చూసేద్దాం. మిస్టరీ షాప్ గురించి అయితే చూసుకున్నట్టయితే మిస్టరీ షాప్ వస్తుందా లేదని కూడా ఇప్పుడు చెప్తాను. అండ్ గైస్, మనకి ఫస్ట్ అప్కమింగ్ అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే మిస్టరీ షాప్ గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు, డౌట్ తో కూడా ఉన్నారు మనకి మిస్టరీ షాప్ వస్తుందని చెప్పి. అండ్ గైస్, మనకి మిస్టరీ షాప్ కి సంబంధించి ఇంకొక న్యూ లీక్ అయితే వచ్చిందనమాట. ఇందులో మనం చూసుకున్నట్టయితే మొత్తం ఒక 4 బండిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ బండిల్స్ లో వచ్చేసరికి మనకైతే పక్కన డిస్కౌంట్ కూడా కనిపిస్తుంది. ఇది మాక్సిమం మనకి మిస్టరీ షాప్ ఇంటర్ఫేస్. మనకైతే ఈ బండిల్ అయితే వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మనకి మిస్టరీ షాప్ వస్తే కనుక పక్కగా నేనైతే 100% అని చెప్పను మిస్టరీ షాప్ గురించి. మాక్సిమం 50% అయితే మిస్టరీ షాప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దాంట్లో మనకి ఎలైట్ పాస్ వస్తుందా లేదా అని చెప్పి నేను ఓవరాల్ అయితే రేపు ఒకసారి అది ఏ సర్వర్ లో వచ్చిందో ఒకసారి చెక్ చేసి చెప్తాను. దాంట్లో మనకి మొత్తం మిస్టరీ షాప్ లో ఏమేమి తీసుకొచ్చాడు ఏంటని చెప్పి కూడా ఫుల్ రివ్యూ అయితే రేపు ఇస్తాను. నేను మాక్సిమం ట్రై చేస్తాను రేపు ఇవ్వడానికి, లేదంటే మాత్రం నేను ఏం చేయలేను. ఇంకా మాక్సిమం నేనైతే మిస్టరీ షాప్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. అండ్ గైస్, మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 3-in-1 ఇంక్యుబులేటర్ గురించి. ఇదైతే మనకి ఫ్రీ ఫైర్ నుంచి అఫీషియల్ న్యూస్ అయితే కాదు ఇంకా. ఇదేంటంటే జస్ట్ డేటా మైనర్స్ ఎవరైతే ఉంటారో, మనకి ఎవరైతే అప్డేట్స్ లీక్స్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన లీక్ అనమాట. ఇదైతే మాత్రం మనకి మాక్సిమం వాళ్ళు ఇచ్చేయండి పర్ఫెక్ట్ గానే ఇస్తారు. బట్ అది ఎలా వస్తాయి ఏంటని చెప్పలేం, కానీ కన్ఫర్మ్ గా అయితే వస్తాయి అనమాట. మాక్సిమం నేనైతే అనుకుంటున్నా, ఎందుకంటే మనకి ఆల్రెడీ మూన్ లైట్ బండిల్స్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలా పాత అన్ని తీసుకొస్తున్నాడు కాబట్టి పర్ఫెక్ట్ గా చెప్పాలంటే మనకి టైటాన్స్ కార్లు, పోకర్ MP40 ఇచ్చినప్పుడు ఈ బండిల్స్ ఇవ్వడం పెద్ద విషయం ఏం కాదు. మాక్సిమం మనకైతే కన్ఫర్మ్ గా వస్తాయి బండిల్స్ అన్ని కూడా. బట్ టైం పడుతుంది, ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ రావడం అయితే వస్తాయి, అటువంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. అండ్ గైస్, మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే P90 గన్ స్కిన్స్ గురించి. ఏంటంటే ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు, బ్రో మనకి P90 స్కిన్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి అంటున్నారు. గైస్, P90 స్కిన్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే మాక్సిమం నెక్స్ట్ మంత్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి ఇంకా ఫ్రీ ఫైర్ నుంచి కూడా అఫీషియల్ న్యూస్ ఏం లీక్ కాలేదు. ఇది మనకి ఏంటంటే January 15th తర్వాత కానీ ఇంకెప్పుడైనా మాక్సిమం నాకు తెలిసిండగా ఈ టైం ట్రావెల్ థీమ్ మీద వస్తున్నాయి కదా, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత P90 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి P90 కూడా మాత్రం ఆసమ్. ఇది అయితే మాత్రం దీని ఎబిలిటీస్ కానీ అండ్ దానికి లుక్ చూసుకున్నట్టయితే మాత్రం సూపర్ ఉంది. లుక్ వైజ్ కూడా ఓపీ, నాకైతే చాలా నచ్చినాయి. మాక్సిమం ఇది మనకి జనవరిలో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. చూద్దాం మరి ఎప్పుడు తీసుకొస్తాడని. నేనైతే మాక్సిమం జాన్లో అయితే పక్కాగా వస్తుంది ఇది. అండ్ గైస్, మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే టాప్ అప్ బోనస్ గురించి. ఇందులో మనం చూసుకున్నట్టయితే 100% బోనస్ అనేది ఇచ్చాడనమాట. బట్ మనకి ఏంటంటే ఎప్పుడైనా టాప్అప్ చేసుకుంటే దానికి సంబంధించి మొత్తం అయితే ఇచ్చేస్తాడు. బట్ ఇప్పుడైతే మాత్రం కొంచెం వెరైటీగా ఇది ఇచ్చాడు. ఇందులో మనం చూసుకుంటే ట్రై ఓవర్ లక్ అనేది ఇచ్చాడు అనమాట. ఇందులో మనకి టైం అయితే అదే మనకి స్పిన్ అవుతుంది. ఇందులో మనకి 100% అయితే వచ్చింది అనమాట. కంగ్రాచులేషన్స్, 100% అని వచ్చింది గెట్ బోనస్. ఇందులో మనం చూసుకున్నట్టయితే 80 రూపీస్ పెట్టి పర్చేస్ చేసుకున్నట్టయితే 200 డైమండ్స్ అయితే వస్తాయి అనమాట. ఇందులో మనం 300 పెడితే 310కి ఇంకో 310 అంటే 620 డైమండ్స్. అలా మనకి 100% బోనస్ అనేది వచ్చింది. నాకు తెలిసిన మాక్సిమం అందరికి 100% వస్తుంది. ఇలానే మన సర్వర్ లో కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి వేరే సర్వర్లో అయితే జరుగుతుంది అనమాట. ఈవెంట్ కి సంబంధించి అయితే మాక్సిమం క్రిస్మస్ స్పెషల్ గా ఇచ్చాడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను, కన్ఫర్మ్ అయితే కాదు. చూద్దాం మరి మన సర్వర్ కూడా ఏమన్నా తీసుకొస్తాడో లేదు అనేది. రీసెంట్ గా అయ్యింది మనకి, ఇంకోటి కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి క్రిస్మస్ అనేది వరల్డ్ వైడ్ గా సెలబ్రేట్ చేసుకునే అకేషన్ కాబట్టి మాక్సిమం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఈవెంట్స్ లో మనకి ఒక ఈవెంట్ అయితే కనిపిస్తుంది. ఇందులో మనకి క్రిస్మస్ స్పెషల్ గా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో మనకి కొన్ని టోకెన్స్ అయితే ఉన్నవి మనకి క్రెడిట్ బాక్సెస్ ఉంటాయి కదా, అందులో వస్తాయి. అవి ఎలా ఉంటాయి ఏంటి కూడా నేను ముందులో చూపిస్తాను. ఇంకా ఒకసారి మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇద్దాం ఈవెంట్ గురించి అయితే. ఇందులో మనకి మొత్తం బండిల్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి మాక్సిమం క్రిస్మస్ స్పెషల్ గానే వస్తున్నాయి, ఎందుకంటే మొత్తం వింటర్ అంతా ఇందులోనే వస్తుంది కాబట్టి మనకి ఇందులో అయితే ఉన్నాయన్నమాట. ఈ బండిల్స్ అన్ని మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఫ్రీ రివార్డ్స్ అయితే కాదు, ఇవి జస్ట్ ఓన్లీ మనకి డైమండ్స్ పెట్టి తీసుకునే ఈవెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో వెక్టార్ గన్ కూడా వస్తుంది గైస్. ఇందులో మనకి ఇది ఒక ఈవెంట్ లో తీసుకొచ్చాడు. ఇది కూడా మనకి టోకెన్స్ అని కూడా డైమండ్స్ పెట్టి ఖర్చు పెట్టాల్సి ఉంది మాక్సిమం. ఇందులో మనకి ఏంటంటే ఒక గన్ స్కిన్, వెక్టార్ గన్ స్కిన్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి M10 కి సంబంధించిన గన్ స్కిన్, ఇంకా చాలా గన్ స్కిన్స్, ఇవన్నీ అయితే రివార్డ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనం ఏమేమి ఈవెంట్స్ ఇచ్చాడు ఏంటి అని చెప్పి. అండ్ గైస్, మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే క్రిస్మస్ స్పెషల్ గా అయితే పాత బండిల్స్ అని కూడా మనకి తీసుకురాబోతున్నమాట. ఈసారి కొత్త బండిల్స్ ఏమి యాడ్ చేయట్లేదు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ పాత బండిల్స్ నే మనకి క్రెడిట్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిలో అయితే యాడ్ చేయబోతున్నాడు. మాక్సిమం మనకి ఇది క్రిస్మస్ కి దగ్గరలో చేసి యాడ్ చేస్తారనుకుంటున్నాను నేనైతే. మాక్సిమం ఒక 25వ తారీఖున ఆ టైంలో అయితే పెడతాడని నేనైతే అనుకుంటున్నాను.
ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ కొన్ని బాక్సెస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి మాక్సిమం చాలా మంది దగ్గర ఉండొచ్చు ఈ బండిల్స్ అన్ని కూడా. ఇవైతే మనకి బాక్సెస్ అయితే వస్తాయి అనమాట. ఇందులో మనకి అడిషనల్ గా చెప్పాలంటే కొన్ని టోకెన్స్ కూడా వస్తున్నాయి. వీటితో కూడా మనం ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇది మాక్సిమం మన సర్వర్ లో కూడా చాలా చూసాం ఈవెంట్స్. బట్ ఇవైతే మనకి ఐటమ్స్ అనే యాడ్ చేయబోతున్నాడు. ఇది మాక్సిమం మనకి ఏంటంటే కొంచెం మంచిదే చెప్పుకోవచ్చు చెప్పాలంటే. కొంచెం డైమండ్స్ ఖర్చు పెట్టినట్టయితే సరిపోతుంది వీటి కోసం అయితే. మాక్సిమం ఇటువంటి ఈవెంట్ అయితే క్రిస్మస్ స్పెషల్ గా అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి వింటర్లాండ్ ఆటో అవి కూడా తీసుకొస్తున్నాడు అనమాట. అవి ఎలా ఇస్తున్నాడు ఏంటని కూడా ఇప్పుడైతే చెప్తాను. అండ్ గైస్ మనం ఇందులో క్రిస్మస్ ఈవెంట్ లో చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మొత్తం క్యాలెండర్ అండ్ నెక్స్ట్ వచ్చరికి అవన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫిమేల్ బండిల్ అయితే కనిపిస్తుంది. మెయిల్ బండిల్ ఆల్రెడీ ఫీల్డ్ బిల్ వచ్చింది మనకి. ఇందులో చూసుకున్నట్టయితే ఓన్లీ ఫిమేల్ బండిల్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి చాలా రివార్డ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఆటో స్కిన్ అండ్ నెక్స్ట్ స్కేట్ బోర్డు ఇవన్నీ కూడా మనకి లీక్స్ లో వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ఇందులో వింటర్లాండ్ థీమ్ మీద అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఇందులో వచ్చేసరికి ఈ రివార్డ్స్ అన్ని కూడా మనకి 26వ తారీఖు అంటే ఇది పీక్ డే అనమాట. ఇందులో అయితే ఇందులో మనకి ఒక అవతార్ అనుకుంటా, ఇది అవతారు, ఒక అవతార్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫ్రీగా అయితే ఇచ్చాడు అనమాట. అండ్ దాంతోపాటు మనకి కొన్ని టోకెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక బాక్స్ అయితే ఇచ్చాడు. ఇవైతే మనం రిజిస్టర్ చేసుకున్నట్టు అయింది. ఇందులో మనకి క్రిస్మస్ ట్రీ లాంటి కొన్ని టోకెన్స్ అయితే రాబోతున్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఒక గ్రెనేడ్ స్కిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక బ్యాక్ ప్యాక్ కూడా పర్లేదు. ఇది కూడా మనకి వింటర్లాండ్స్ థీమ్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆటో అనమాట. ఈ ఆటో అయితే మన అందరికి ఫ్రీగా రావాలి. బట్ ఏంటంటే మన ఆ రోజు లైవ్ రీచ్ కాలేదన్నమాట. మొత్తం 2 lakhs అంతమందికి పెట్టాడు టార్గెట్ అయితే రీచ్ కాలేదనుకుంటా. అదైతే మనకి ఆ రివార్డ్ అనేది రాలేదు. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే ఒక స్కేట్ బోర్డు, ఈ స్కేట్ బోర్డు కూడా మనకి వింటర్లాండ్స్ థీమ్ మీద అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మాక్సిమం ఇవన్నీ కూడా మనకి సర్వర్ లో కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కన్ఫర్మ్ గా అయితే చెప్పట్లేదు. ఎందుకనంటే ఫ్రీ ఫైర్ బాబాయ్ మన సర్వర్ అంటే చాలా ఇష్టం అనమాట. దానివల్ల మనకి అన్ని ఇస్తాడు లేదని అయితే కన్ఫర్మ్ గా చెప్పలేను. ఇది గైస్ మనకి నెక్స్ట్ రాబోతున్న అప్కమింగ్ అప్డేట్స్ అయితే మాత్రం. గైస్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ గైస్ ఫటాఫట్ ఒక లైక్ అయితే వేసేయండి. అండ్ దాంతోపాటు ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ లో పెట్టుకోండి.